సో రీసెంట్ వన్ పీస్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత లూఫీ ఆ జాయ్ బాయ్స్ హాకీ చూసి భయపడ్డారని కొందరు అనుకుంటున్నారు ఈ ఎక్స్ప్రెషన్ వల్ల. కానీ అక్కడ మ్యాటర్ అది కాదు. ఎందుకంటే చాలా మంది నేవీ సోల్జర్స్ నాక్ అయ్యారు, నేవీ అడ్మిరల్స్ నాక్ అయ్యారు, కానీ మన మన నామీ అండ్ బ్యాచ్ ఎందుకు నాక్ అవ్వలేదు, వాళ్ళు ఎలా స్టాండ్ అవుతున్నారు, గొరోసేనే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్స్ వదిలేసుకున్నారు కదా అని చాలా రేజ్ అవుతున్నాయి డౌట్స్. సో ఇప్పుడు దీని గురించి చాలా క్లియర్ గా చెప్తాను వినండి. సో యాక్చువల్లీ హాకీస్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయో మీకు తెలుసు, అండ్ కాంకరర్స్ హాకీలో కూడా ఇంకా వేరియేషన్స్ ఉన్నాయని మనకు తెలుసు. అండ్ దాని మీద ఆల్రెడీ ఒక రీల్ చేశాను. అండ్ సో మోస్ట్ పీపుల్ డౌట్ అయితే ఇదే, గొరోసే వాళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ వదిలేశారు, నేవీ సోల్జర్స్ వైస్ అడ్మిరల్సే నాక్ అయ్యారు, కానీ మన వాళ్ళు ఎలా నాక్ అవ్వలేదు అని. సో దీనికి ఆన్సర్ చాలా సింపుల్, అదే కాంకరర్స్ హాకీ కంట్రోల్. ఎలా అంటే ఈమెత్, జాయ్ బాయ్ ఈమెత్కి ఏమని చెప్తాడంటే, నువ్వు గనక కష్టంలో ఉంటే, లేకపోతే నువ్వు ఎవరైనా ప్రొటెక్ట్ చేయాలనుకుంటే, నీ వాళ్ళు ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఈ హాకీని యూజ్ చేసుకో అని చెప్తాడు. సో అసలు హాకీ అడ్వాన్స్ కాంకరర్స్ హాకీ మనకు తెలుసు, డైరెక్ట్ నాక్ అవుతారు, వాళ్ళ అవతల వాళ్ళ విల్ని భయపెడతాం హాకీ తోటి అని మనకు తెలుసు. సో అయితే ఇక్కడ జాయ్ బాయ్ హాకీ ఎవరిని హార్మ్ చేసింది అంటే, ఈమెత్ ఎవరిని థ్రెట్ అని ఫీల్ అవుతుందో వాళ్ళని మాత్రమే అటాక్ చేసింది. సో ఈమెత్కి ఎవరైతే ప్రమాదం కలిగిస్తున్నారో, ఈమెత్కి ఎవరైతే ప్రమాదమో వాళ్ళని చాలా డేంజర్ గా ట్యాకిల్ చేస్తుంది ఈ హాకీ. అండ్ తనతో ఎవరైతే ఫ్రెండ్లీగా ఉంటారో వాళ్ళని ఏం చేయదు. సో అందుకే మన క్రూ నాకౌట్ అవ్వలేదు. సో నావీ వాళ్ళు నాకౌట్ అయ్యారు, అది మెయిన్ రీజన్. మరి నామీ వీళ్ళందరిది వీక్ వీళ్ళే కదా, మరి జాయ్ బాయ్ హాకీ వాళ్ళు ఎలా తట్టుకున్నారంటే ఇదే, ఈమెత్కి ఎవరైతే ప్రమాదమో వాళ్ళకి మాత్రమే అది హాని చేస్తుంది సార్. అండ్ ఇక్కడ మరీ కాంట్రవర్సీ ఏమవుతుందంటే, లూఫీ అంత షాక్ అయ్యాడు, జాయ్ బాయ్ హాకీకి భయపడ్డారని చాలా అనుకుంటున్నారు, కానీ చాలా తప్పిది. లూఫీ అక్కడ జాయ్ బాయ్ హాకీకి భయపడలేదు. లూఫీ తనకన్నా స్ట్రాంగ్ అపోనెంట్స్ ని, తను పైరెట్ కింగ్ అయ్యే దారిలో ఎంతమంది స్ట్రాంగ్ అపోనెంట్స్ ఉంటే వాళ్ళ నుంచి ఇన్స్పైర్ అయ్యి, ఇంకా ఇంత లెవెల్స్ ఉన్నాయని నేను రీచ్ అవ్వాల్సింది నా గోల్ కి అన్నట్టు అప్పుడు అది అర్థం చేసుకుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మరిన్ ఫోర్ డార్క్ అప్పుడు వైట్ బియర్ పవర్ చూసి లూఫీ ఎలా షాక్ అవుతాడు, అండ్ హెడ్ ఆన్ మీహాక్ తో ఫైట్ చేసినప్పుడు తన అబ్జర్వేషన్ హాకీకి తను హోల్డ్ బ్యాక్ అవుతాడు, లూఫీ భయపడతాడు. అలా నెక్స్ట్ ఇంకా ఎంత లెవెల్స్ ఉన్నాయో తనకు అర్థమైంది హాకీ రిలీజ్ అవ్వడంతో. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ ఆన్ దిస్ రోడ్ అని లూఫీ, జోరో అండ్ సాంజీకి అర్థమైంది. అంటే ఎస్, ఆ కాంకరర్స్ హాకీ గుడ్ అండ్ బ్యాడ్ ని డిస్టింక్ట్ చేసుకోగలుగుతుంది మన శత్రువులకి మన మిత్రులకి. సో లూఫీ అక్కడ భయపడలేదు, హాకీకి ఇన్స్పైర్ అయ్యాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని రియలైజ్ అయ్యాడు. సో అందుకే గేర్ 5 అంత గూఫీగా ఉన్న లూఫీ, నవ్వుతూ ఫైట్ చేసే లూఫీ ఆ క్షణం స్టన్ అయ్యి ఆగిపోయి అలాగే చూస్తాడు. సో మీకు అర్థం కాకపోతే, మీరు అర్థం చేసుకోలేకపోతే దాన్ని అపార్థం చేసుకోకండి హాకీ కంట్రోల్ ని.